ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఈరోజు రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని, అట్లాగే రైతులందరికీ కూడా రైతు భరోసా అమలు చేయాలని, ఇటీవల వడగళ్ల వర్షానికి నష్టపోయినటువంటి పంటలకు రైతులందరికీ కూడా ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లేదని, రైతులను వంచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లాకు సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా గత 6 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి కార్మికులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాస్మోటిక్ ఛార్జీలు కూడా ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సమ్మె చేపడతామని వాళ్ళు హెచ్చరించారు. సిద్దిపేట కోర్టులో ఈరోజు లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రపంచ హెల్త్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీలతో పాటు పలువురు అడ్వకేట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు, నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కోర్టులో ఉన్నటువంటి జడ్జీలకు అట్లాగే అడ్వకేట్లందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ రేపు హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావని చెప్పి పీడీఎస్యూ నాయకులు ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను పీడీఎస్యూ నాయకులు ఈరోజు సిద్దిపేటలో విడుదల చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో అట్లాగే ఛత్తీస్గఢ్లో నక్సలైట్లను మారణ హోమం చేస్తూ చంపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు.